హాయ్, హలో, నమస్తే, వనక్కం, ఆదాబ్ అండ్ సత్ శ్రీ అకాల్ మై ఫ్రెండ్స్. సో మొత్తానికి మీ ముందుకైతే వచ్చేసాడు మరో ప్రయాణంతో మీ మొరారా. అండ్ ఇవాళ నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే హైదరాబాద్ నుంచి ఒక 200 కిలోమీటర్స్ సుమారుగా ఉండే వికారాబాద్లో నా ఫ్రెండ్ పెళ్ళి అవుతుందన్నమాట. సో తను ఇన్వైట్ చేసింది. సో ఆ పెళ్ళి కోసం అని అయితే నేను బయలుదేరిపోయాను. అండ్ ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ టు వికారాబాద్ బండి మీద అయితే మేము స్టార్ట్ అయ్యాము. సో లక్కీగా ఏంటంటే ఇవాళ అంత ట్రాఫిక్ లేదు, మార్నింగ్ టైమ్స్లో వెళ్ళాము. సో చూడొచ్చు మీరు రోడ్ అంతా ఎంత ఖాళీగా ఉందో హైటెక్ సిటీ సైడ్. అదర్వైజ్ హైటెక్ సిటీ సైడ్ ఏదైతే రోడ్ ఉందో చాలా 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 ట్రాఫిక్తో కూడుకున్నటువంటి ప్రాంతం కదా. సో మే నెల ఇలా స్టార్ట్ అయిందో లేదో ఎండలతో పాటు పెళ్ళిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్. సో మేలోనే చాలామందికి కూడా చాలా ముహూర్తాలు ఉంటాయి. అండ్ మే అనగానే నాకు సెకండ్ థింగ్ గుర్తుకొచ్చేది ఎండల తర్వాత పెళ్ళిళ్ళే. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దీస్ మ్యారేజెస్ అనమాట. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర పెళ్ళిళ్ళు అవుతూనే ఉంటాయి. మే నుండి స్టార్ట్ అవుతాయి, మే నుండి జూన్ దాకా అవుతూనే ఉంటాయి మ్యాక్సిమం. చాలా వరకు పెళ్ళిళ్ళు చాలా అరుదుగా ఒకవేళ ముహూర్తం కుదరకపోయినా లేదా ఇంట్లల్లో లేదా అంటే అటు ఇటు కుటుంబాల్లో ఏదన్నా అది రావడం వల్ల మిస్అండర్స్టాండింగ్ వలన కొన్నిసార్లు చేంజ్ అవుతుంది. అదర్వైజ్ మోస్ట్లీ మే టు జూన్లోనే ఉంటాయి పెళ్ళిళ్ళన్నీ కూడా. అయితే ఇప్పుడు నేను ఏదైతే నా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నానని చెప్పాను, తిను ఎలా అంటే నేను కాలేజ్లో మేము ఫ్రెండ్స్ అనమాట, స్కూల్ నుండి కాదు. సో బట్ కాలేజ్ నుంచి అయినా కూడా మేము చాలా అంటే 3 years కలిసి చదువుకున్నాము. అండ్ ఫైనల్లీ షీఈస్ గెటింగ్ మ్యారీడ్ టు హర్ లవ్డ్ వన్. సో మొత్తానికైతే కుటుంబాన్ని ఎదిరించడం అంటే కుటుంబాన్ని ఒప్పించింది. అంటే మోస్ట్లీ వాళ్ళ రిపోర్ట్లో అందరూ కూడా ప్రేమించి తెలుసుకొని పెళ్ళి తర్వాత చేసుకుంటున్నారు. అండ్ అదేవిధంగా మా ఫ్రెండ్ కూడా షీ లవ్డ్ సమ్వన్ అండ్ షీ ఫాట్ ఫర్ హర్ లవ్ అండ్ నౌ షీ ఈస్ ఫైనలీ గెటింగ్ మ్యారీడ్. అండ్ ఐ విష్ హర్ ఆల్ ది బెస్ట్ అనమాట. సో ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్ అబౌట్ వన్ థింగ్. బేసికల్గా వెళ్ళే రూట్లలో మనకి చేవెళ్ళ ఎదురవుతుంది. అండ్ చేవెళ్ళ హిస్టరీ ఏంటి, చేవెళ్ళ యొక్క కథ ఏంటనేది కూడా నేను మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో నేను ఈ పెళ్ళి ఏదైతే జరుగుతుందో ఇది ఒక టెంపుల్లో జరుగుతుందన్నమాట. అంటే టెంపుల్ ప్రాంతంలో నరసింహస్వామి గుడి ప్రాంతంలో జరుగుతుంది. సో ఆ టెంపుల్కి సంబంధించినటువంటి లైక్ లొకేషన్ కానీ దాని యొక్క ప్రాంతం లేదా హిస్టరీ వీలైనంత వరకు నేను మీకు చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. చలో సీ యూ ఫ్రెండ్స్. మీరైతే చూడొచ్చు ఇక్కడ ఇవన్నీ ఏవైతే మనకి బ్యానియన్ ట్రీస్ కనిపిస్తున్నాయో, బ్యానియన్ ట్రీస్ని తెలుగులో ఏమంటారు, ఊడల మర్రి చెట్టు, రైట్. సో మీరైతే పక్కన చూడొచ్చు ఊడల మర్రి చెట్టు అనేవి చెట్లు అనేవి కనిపిస్తున్నాయి. ఈ మర్రి చెట్టు అంటే చిన్నప్పుడు మా పిల్లల రాజు గుర్తుకొచ్చేవాడు. అదేదో షో ఉండేది మన ఓంకార్ అనేది, దాంట్లో పిల్లల మర్రి చెట్టు అని గుర్తుకొచ్చేదనమాట. సో అప్పుడు అలా నాకు గుర్తుంది. అండ్ ఇది చూసినప్పుడల్లా నాకు ఇలాంటి చెట్లు చూసినప్పుడల్లా నాకు ఆ షోని గుర్తుకొస్తుంది. బట్ మొత్తానికి అయితే మీరు చూడొచ్చు ఈ చెట్లు అనేవి. సో ఇవాళ ప్రయాణానికి నా రథానికి రథసారథి వీడే. And as a budget friendly and sustainable traveler, this is my humble request, because there was a issue of cutting down these huge trees which are our heritage. So this is a small request to all my followers to protect our heritage.
మీ పేరు? చిన్న కొంచెం ప్రవళికకి ఏమవుతారు మీరు? ఓ ఓకే. పప్పు ఇక్కడే ఇందులో కూర మధ్యలో వేయండి, కూర మధ్యలో వేసేయండి. థ్యాంక్ యూ. కౌంట్ చేస్తారా ఎన్నిట్లున్నాయో? ఈ logo గుర్తుపెట్టుకో సుభాష్. I'll show you something. Logo. చెప్పులు వేసుకొని వెళ్ళిపోవడం ఇలా అంతేనా? ట్రెక్కింగ్ తిన్న వెంటనే ఇట్లాంటి హార్డ్ కోర్ ఎక్సర్సైజ్ చేస్తే ఘోరంగా దమ్మొస్తుంది. ఇట్స్ అ మినీ ట్రెక్. డెవలపింగ్ స్టేజ్లో ఉంది ఇక్కడ టెంపుల్ అంతా కూడా. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే పెళ్లి ప్రాంతానికి వెళ్ళాం, వెళ్ళి చూసాం, నా ఫ్రెండ్ని కలిసాం, ఆశీర్వదించాం. ఓకే, మొత్తానికి భోజనాలు అయిపోయాయి. భోజనాలు అయితే చాలా బాగున్నాయి. నాకు నిజంగా లడ్డు అయితే చాలా బాగా నచ్చింది. కాసేపు అయిన తర్వాత నేను నా ఫ్రెండ్స్ లడ్డు కోసం పట్టుకున్నాం అనుకోండి, అది వేరే విషయం. సో మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత వెళ్ళే దారిలో మేము యాక్చువల్గా ఒక చోటు చూసాము. అక్కడ ఈ ప్రాంతంలో ఇంకా హనీ అండ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారనమాట. సో అది తీసుకుందామని మా వాడు ఆగుదామన్నాడు. సో అందుకని ఆగామన్నమాట. సో చూస్తున్నాం ఏమవుతున్నారా ఏంటా అని.